హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో హీరోలైనా పొలిటీషియన్ అయినా బయటకు వచ్చినప్పుడు చాలా రకాలుగా నష్టం జరుగుతుంది, వాళ్ళు పెట్టే మీటింగ్లేమో. కానీ రీసెంట్గా విజయ్ గారు ఒక బయటికి రావడం ఒక ప్రచారం అని చెప్పాలా, లేకపోతే అది ఒక పొలిటికల్ మీటింగ్ అని చెప్పాలా, ఏ పరంగా చూసుకున్నా ఒక ఆయన స్టార్ హీరో కమ్ పొలిటీషియన్ కాబట్టి అక్కడ జరిగిన ఇష్యూస్ చాలా రకాలుగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఒకలా పోర్ట్రే అవుతున్నాయి. అక్కడ అసలు జరిగింది ఏంటి అనేది అర్థం కావట్లేదు, లేదా వేరే వాళ్ళు ప్లాన్ ఏమైనా చేశారా అనే విషయం కూడా అర్థం కావట్లేదు. కాబట్టి సో ఆ విషయాల గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో. విజయ్ గారి ఇది ఏదైతే ఉందో అక్కడ అంత ప్రాణహాని జరిగింది, బట్ అంటే రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాంట్లో ఏది నిజమంటారు? సినిమా తొక్కిసలాటలు చాలా చోట్ల జరిగాయి. అక్కడ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ జరిగాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరికి శిక్షలు వేశారు, ఛార్జ్ షీట్లో ఎవరెవరి పేర్లు పెట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, సేమ్ అలాగే ఇది కూడా చూడాలి. రాష్ట్రాలు డిఫరెంట్. ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో సంధ్యా థియేటర్ దగ్గర ఒకటి జరిగింది. ఒక హీరో వచ్చాడు, ఇలా ఇలా అన్నాడు, ఆయన్ని చూసి జనాలు ఎగబడ్డారు, ఒక అమ్మాయి ప్రాణం పోయింది. ఎందుకు పోయింది? యాక్చువల్గా రేవతి వాళ్ళ హస్బెండ్, ఇద్దరు పిల్లలు అథెంటిక్గా ఆన్లైన్లో టికెట్లు కొన్నారు. ఏ థియేటర్కి కొన్నారు? హీరో వచ్చే థియేటర్కి కొన్నాడు. ధైర్యంగా 4 టికెట్లు మా దగ్గర ఉన్నాయి, 4 సీట్లు మావే కాబట్టి ధైర్యంగా వెళ్ళారు థియేటర్ దగ్గరికి. అప్పుడు వీళ్ళు సినిమా చూస్తుంటే మధ్యలో హీరో వచ్చి ఇలా ఇలా అంటే అదిగో అల్లు అర్జును, అదిగో అని వాళ్ళ పిల్లలకు చూపిద్దామనేసి వాళ్ళ మెయిన్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్లాన్ అది. కానీ వాళ్ళకి మైండ్లో తట్టలేదు, హీరో చేతి ఊపడానికి వస్తున్నాడు అంటే టికెట్ కొన్నోడే రాడు, బయట నుంచి హీరోని చూడడానికి వచ్చే వాళ్ళు కూడా వస్తారు కదా. టికెట్ కొనేది ఎవరు? సినిమా చూడడానికి వచ్చేవాళ్ళు. హీరోని చూడడానికి వచ్చే వాళ్ళకి బయట నుంచి లక్షల మంది వస్తారు, మనకు తెలియదు ఆ విషయం. అక్కడ నలిగిపోయింది ప్రాణం. తెలియదు కాబట్టి సరే వాట్ ఎవర్, బట్ తెలిసినా తెలియకపోయినా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కారణం ఎవరు అనే రీజన్తో ఆయన అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకో దగ్గర ఇక్కడ ఏపీకి వెళ్ళిపోదాం. వైకుంఠ ఏకాదశి, అసలు ఆ ద్వారం నుంచి ఇట్లా వెళ్తేనే మోక్షము, లేకపోతే లేదు. ఆ టికెట్లు ఇక్కడ దొరుకుతాయంట. ఓపెన్ అవుతున్నాయి అయిపోయి ఇటు కదా అటు కాదు ఇటు అనగానే ఎగబడ్డారు. ఆ టైంకి తొక్కిసలాట జరిగింది, కొన్ని ప్రాణాలు పోయాయి. అప్పుడు అక్కడ నిర్ణయం ఏం తీసుకున్నారు, ఎవరిని బాధ్యులు చేశారు అంటే ఆ టైంలో టికెట్ పెట్టడం టీటీడీ తప్ప, లేకపోతే ప్రభుత్వం తప్ప, లేకపోతే తోసింది ఇంకెవరన్నా కుట్రదారుడా, అది అక్కడ తేలుద్ది, వాళ్ళది వేరే అంశం. ఇక్కడ అంటే అసెంబ్లీలో అనర్గళంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడారు కాబట్టి దీన్ని మనం మాట్లాడగలుగుతున్నాం. అక్కడ ఏం జరిగిందో తెలియదు. నెక్స్ట్ మహాకుంభ్, అక్కడ ఏం జరిగింది? మౌని అమావాస్య అంట ఆ రోజు. మౌని అమావాస్య ఆ టైంలో ఆ గడియల్లో మునిగి తేలితేనే ఏదో. సో ఆ గడియలు దగ్గర పడుతున్నాయి, అప్పుడే ఆ గడియలు పోయేలోపు మునగాలి. నేను అని వెళ్ళారు. ఆ మునుగు ప్రాణాలు అట్లాగే గాల్లో కలిసిపోయాయి. 2 గంటలే మళ్ళీ. ఆల్రెడీ మహాకుంభ్ ఉంది, కొన్ని రోజులు ఉంది, దానికి ఒక డ్యూరేషన్ ఉంది. ఆ డ్యూరేషన్లో ఒక సందర్భం వచ్చింది, ఆ సందర్భంలో ఒక అమావాస్య వచ్చింది. ఆ అమావాస్యలో ఆ గడియల్లో అప్పుడే అసలు ఆ గడియ అటు ఉండొద్దు ఇటు ఉండొద్దు. మరి నువ్వేమో ఇక్కడ ఉన్నావు, నాదేమో అక్కడ ఉంది, నువ్వు వెళ్ళేలోపు గడియలు అయిపోతాయేమో అని చెప్పి పరుగు పెట్టావు. నీలాగే అందరు పరుగు పెట్టారు. అక్కడ తొక్కిసలాట అయిందా సిట్యువేషన్. మరి దాన్ని ఎవరేమంటారు? అది అక్కడ తప్పేవరిది? ఎవరిని అరెస్ట్ చేస్తావు? గంగమ్మ తల్లిని అరెస్ట్ చేస్తావు? ఎవరిది బాధ్యత? అమావాస్యని అరెస్ట్ చేస్తావా? చేస్తే టైమింగ్ అరెస్ట్ చేయాలి సార్. మరి అట్లా ఉంది. నెక్స్ట్ అదో జిల్లా. ఇప్పుడు మళ్ళీ ఇటు ఈ జిల్లా బెంగళూరు, ఆర్సీబీ గెలిచిందంట, వాళ్ళు చేతులు ఊపడానికి వస్తున్నారు. ఇప్పుడు వస్తారా అప్పుడు వస్తారా? వచ్చారా? లేదు ఎయిర్పోర్ట్లో దిగారా? ఓకే ఇప్పుడు టర్నింగ్లో ఉన్నారు, ఇప్పుడు వచ్చేసారంట. ముందు నేను ముట్టుకోవాలి, చేయి పట్టుకోవాలి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళని ఖర్చు ఎగరేస్తే నేనే తీసుకోవాలి. ఇవన్నిట్లో అందరు ఎగబడ్డారు, మళ్ళీ అక్కడ ప్రాణాలు పోయాయి. దానికి సంబంధించి ఎవరిని బాధ్యులు చేశారో ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు. అక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ సిట్యువేషన్. ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో పలు సందర్భాల్లో పలు జరిగాయి. ఓకేనా? ఇప్పుడు స్టాంపేడ్ గురించి మాట్లాడుకుంటే తమిళనాడు వంత వచ్చింది. మరి మేము కూడా ఉన్నాం కదా ఇండియాలో, మాది స్టేటే, ఇన్ని చేసినప్పుడు మా దగ్గర ఎందుకు అవ్వద్దని తమిళనాడు కూడా వచ్చింది. ఇక్కడ ఏంటి? కరూర్ సిట్యువేషన్.
అక్కడ ఏంటి రాజకీయ నాయకుడుగా ఒక హీరో నిలబడ్డాడు. జయలలిత తర్వాత ఇంకొక ఆయనకు ఆ రేంజ్ మద్దతు వచ్చింది. ఆయన చేతూపడానికి వస్తాడంట అని తెలిసి 6 గంటల ముందే నుంచే వెయిట్ చేశారు. అంటే ఆయన 6 గంటలు లేట్ వచ్చాడు. మరి ఆయనకి ఏమైందో తెలియదు. అప్పుడే నిలబడి 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 ప్రాణాలన్నీ గాల్లో కలిసి వెళ్ళి ఇలా ఆల్సిపోయిన వాళ్ళు ఉన్నారు. సిట్యువేషన్స్ ఏంటి, దీనికి కారణాలు 100 చెప్తున్నారు. ఒకటి, విజయ్ వచ్చి దాహం వేస్తుందా వాటర్, దాహం వేస్తుందా వాటర్, వాటర్ వాటర్ విసిరితే నాకు విజయ్ ఇస్తున్న వాటర్తోనే నా దాహం తీరాలని ఎగబడి అలా తొక్కిసలాట జరిగిందనేది ఒకటి. నెక్స్ట్, ఒక పాప 7 ఏళ్ల పాప తప్పిపోయిందనే విషయం ఆయన చెవున పడితే, ఒక పాప తప్పిపోయిందంట ఇక్కడో అక్కడో చూడండి అంటే అటు తిరిగి ఇటు తిరిగేసరికి అట్లా తొక్కిసలాట జరిగిందని. నెక్స్ట్, టైంకి కరెంటు పోయింది, పోలీసులు లాఠీచార్జ్ చేశారు, కావాలనే చేశారు, అందుకే తొక్కిసలాట జరిగిందని. ఇట్లా ఎవరికి తెలిసిన వెర్షన్లో డిఫరెంట్ వెర్షన్స్లో కొంతమంది చెప్పుకున్నారు. బట్ ఎవరి వెర్షన్ కరెక్ట్ అయినా తప్పైనా ఓవరాల్గా కన్క్లూజన్కి వస్తే 40 ప్రాణాలు అయితే పోయాయి. ఇంకా ఐసీయూలో కొన్ని కొట్లాడుతున్నాయి చావు బతుకుల మధ్య. కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. నా గుండె తరుక్కుపోయింది, నన్ను క్షమించండి, ఎట్లా అవుతుందని నాకు తెలియదు. అసలు ఏం జరిగిందో సిబిఐని విచారించమని కోరుతున్నాం. మరి అంతమంది జనాల్లో ఏమైందో తెలియదు కదా. అందుకని చెప్పేసి నా బాధ్యతగా నేనేం చేస్తాను, చనిపోయిన వాళ్ళందరికీ 20 లక్షలు ఇస్తాను, గాయపడ్డ వాళ్ళకి 2 లక్షలు ఇస్తానని నేను ప్రకటించాడు. నీ ప్రకటన తర్వాత బట్ గవర్నమెంట్కి అంటూ ఒక రూల్ రెగ్యులేషన్ ఉంటుంది కదా, దే హ్యావ్ టు ప్రొసీడ్. నెక్స్ట్, ప్రభుత్వం కూడా ఏం చేసింది, చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు ఇస్తామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కూడా సానుభూతి చూపించింది. మరి వాళ్ళు ఏమి ఇచ్చారో మనకు తెలియదు. ఇలా ఉన్న టైంలో ఇప్పుడు విజయ్ పొలిటికల్ కెరీర్ గురించి మాట్లాడుకుందాం. తమిళనాడులో ఎప్పటి నుంచో జెండా పాతాలనేది బీజేపీ కోరిక. ఓకేనా, బీజేపీ కోరిక. అట్లాగే తెలంగాణలోనూ కోరిక ఉంది, ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏం చేసింది, అధికార ప్రభుత్వంతో కూటమిలో ఉంది, సాటిస్ఫై కొంచెం. తెలంగాణలో ఏమైంది, మొన్న 8 సీట్లు గెలిచారు కదా, సగం గెలిచారు, సాటిస్ఫాక్షన్, హ్యాపీ. మరి ఇక్కడ ఎవరితో స్టాలిన్తోనో నేను కలవలేను, ఈ పిల్లోడు ఎవడో కొత్తగా వచ్చాడు చేతులు ఊపితే జనాలు వచ్చేస్తున్నారు, ఏ బాబు రా నువ్వు నాతో కలుస్తావు, ఎప్పుడు నేను కలవను, నాకు చూడు ఎంతమంది వచ్చారు, నేను సింగిల్గా పోరాడతా, దొరక్కపోవు కదా ఒకరోజు చూసుకుంటా. వీళ్ళు కూడా ఇప్పుడు దొరికాడు, నువ్వు నాతో కలిస్తే నీకు ఉపశమనం ఏదో రకంగా చేసి. ఇప్పుడు ఆ రాష్ట్రం వేరు, ఆ రాష్ట్రం వేరు, ఆ రాష్ట్రం వేరు, ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు. మా రూల్స్ ఏవో మాకుంటే మేము ఏదో చేస్తాం. పోనీ మీ దగ్గర హైకోర్టులో ఏమన్నా మేము సుప్రీంకోర్టులో ఏదన్నా చేయగలిగాం అని వీళ్ళు అనుకుంటున్నారు ప్రజెంట్. లేదు, ఒకవేళ నువ్వు కనుక బీజేపీకి తలూపావనుకో, నీ పీక నేను నొక్కుతా, లోకల్ స్టాలిన్, లోకల్ గవర్నమెంట్, ఇక్కడ ఆ గవర్నమెంట్, ఇటు అటు ఈయన ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది. ఫస్ట్ అరెస్ట్ అయితే జరిగింది, ఒక అరెస్ట్ అయింది. ఎప్పుడు ఫస్ట్ అల్లు అర్జున్ టైంలో కూడా ఫస్ట్ సంధ్య థియేటర్ ఓనర్లో ఎవరెవరినో అరెస్ట్ చేశారు, అట్లా ఒక అరెస్ట్ అయితే అయింది. ఆ అరెస్ట్లో స్టెప్ బై స్టెప్ వెళ్తే తర్వాత విజయ్ని కూడా చేయాలి. ఒకవేళ విజయ్ని అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే ఈ జనాలందరూ ఊరుకుంటారా, మరి ఏమవుతుంది? లేదైనా జైలు నుంచి త్వరగా బెయిల్ మీద బయటకు వస్తే జయలలితలాగా గెలిచి ఎక్కడికో వెళ్ళిపోతాడా? ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మొత్తం సతమతం అయిపోతున్నారు. యాక్చువల్గా ఏంటంటే తొక్కిసలాట జరుగుద్ది అని 55 days ముందే ఎవడో అడ్రస్ లేనోడు ట్విట్టర్ అకౌంట్లో ఫ్యూచర్లో విజయ్ అనేవాడు ఓ ర్యాలీ చేస్తాడు, కనీసం 50 మందిని చచ్చిపోతారు చూడు తొక్కిసలాట అని రాశాడు. ఆ ట్వీట్ వైరల్ అవుతుంది. అంటే ఇది ప్లాన్డా? సో ఎవరు చేశారు అనేది తెలియకుండా వీళ్ళున్నారు. ఈ సిట్యువేషన్ని సిబిఐకి అప్పచెప్పితే వాళ్ళు ఏదో ఒక నివేదిక ఇస్తారని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. కావాలనే చేశారని వీళ్ళు అంటారు, తెలుసో తెలియక చేస్తే తప్పని వాళ్ళు అంటారు. మా శరణు కోరితే ఏదో ఒకటి ప్రసాదిస్తామని వీళ్ళు అంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో తిరుగుతుంది ప్రజెంట్ ఈ సిచ్యువేషన్. ఈయన రాజకీయ ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు సార్? ఈయన రాజకీయ ఫ్యూచర్ కొంచెం బాగానే ఉంది, జనాలు వస్తున్నారు, ఎగబడుతున్నారు, మళ్ళీ ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే వస్తున్నారు. మరి అంటే ఇప్పుడు ఈయనకి చిల్లర లేవు పంచి తేయడానికి, ఇప్పుడే వచ్చాడు కదా, ఓసారి గెలిస్తే చిల్లర ఉన్నాయి డబ్బులు తెచ్చేళ్ళే అనుకోవచ్చు. ఫస్ట్ టైం వచ్చాడు, ఏదో మాట్లాడుతున్నాడు, నచ్చుతున్నాయి జనాలకి, ఎగబడుతున్నారు, వస్తున్నారు. బట్ ఇంకొకటి, ఇప్పుడు మనకి ఆంధ్రాలో చూసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ వచ్చినప్పుడు అన్ని లక్షల మంది అంతే మంది వచ్చారు, బట్ ఓట్లు మాత్రం వేయలేదు కదా సార్. అది నిజమే, ఏమో తెలియదు, ఒక ఎలక్షన్ వస్తే తప్ప దాని గురించి మనం మాట్లాడలేము. బికాజ్ ప్రజెంట్ అయితే
ఒక ఇంపాక్ట్ అది చూపించగలుగుతున్నాడు ఉంది. మరి ఆయన వచ్చినప్పుడు తొక్కిసలాట్లయితే అవ్వలేదులే, కానీ ఇక్కడ ఆ రేంజ్కి వెళ్ళాయి అంటే చూడాలి. అంటే నువ్వు ఏంటి 10,000 మంది వస్తారులే అనుకుంటే 50,000 మంది వచ్చారు. సేమ్ అంటే 5 5x పీపుల్ వచ్చారు. ఏమో ఇప్పుడున్న సానుభూతి ప్రకారంగా ఎంతమంది వస్తారో ఏంటో తెలియదు. మేబీ రాజకీయ ఫ్యూచర్ ఎలా ఉందైతే తెలీదు. ఒక ఎలక్షన్ దగ్గర పడ్డా చెప్పొచ్చు, ఓకే, దగ్గర పడ్డా కూడా చెప్పొచ్చు. అప్పుడు కూడా జనాలు ఎటున్నారు అనేది నాడి అర్థమవుతుంది. అంటే సూపర్ స్టార్స్ హీరోల్ లాగా వాళ్ళని ఎలాగో సినిమాల్లో చూసారు కాబట్టి ఓటేసే టైం అది మన దగ్గర అట్లా కుదరలా. చిరంజీవి దగ్గర కుదరలా, స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ దగ్గర కుదరలా మన దగ్గర. కానీ తమిళనాడులో అందరు వాళ్ళే అయ్యారు. మనం మీరు ఎప్పటి నుంచో ఎంజీఆర్ నుంచి మొదలు పెడితే జయలలిత వరకు కూడా ఇప్పటికీ స్టాలిన్ ప్రభుత్వంలో ఉదయనిధి స్టాలిన్ సినిమా వాడే కదా, వాళ్ళంతా ప్రొడ్యూసర్లే. సో మన కరుణానిధి సినిమాకి సంబంధించిన వాళ్ళే అక్కడ ఉన్నారు ఇప్పటి వరకు. సో అటువైపు జనాల థాట్ ప్రాసెస్ వేరే ఉంది అక్కడ, ఇక్కడ వేరే ఉంది, ఇటు వేరే ఉంది. సో అటు వాళ్ళు ఇంకా కోరుకున్నారు రజనీకాంత్ వస్తే బాగుండు గెలిపిద్దామని. ఈయన రాలా. థ్యాంక్ యూ సార్.